భారతదేశంలో హిందువులకి రక్షణ లేదు. హిందువుల్లో కూడా ఎవరికి స్పందన లేదు. హిందువుల ఆస్తులన్నీ కూడా ముస్లిమ్స్కి ధారాదత్తం చేసి విలువ లేకుండా చేస్తున్నారు. పరిస్థితి మారాలి. అందరికీ చేసినాం. ఇది చాలా చారిత్రకమైనటువంటి ఘట్టం. ఇటువంటి హైందవ సంఘారం విశాఖపట్నం జిల్లా నుంచి 700 బస్సులు వెళ్తున్నాయి. విశాఖపట్నం అనకాపల్లికి కలిపి 750 అనుకుంటున్నాం. 700 బస్సులు అయితే గ్యారంటీగా వెళ్తున్నాయి. చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ. అసలు యాక్చువల్గా హైందవ సంఘారం పెట్టింది అంటే మన దేవాలయాలు మనమే పరిపాలించుకోవాలి. యాక్చువల్గా ఇది ఏమైందంటే ప్రాబ్లము, మహానుభావుడు మహాత్మా గాంధీ గారు ఆ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఏర్పడినప్పుడు పాకిస్తాన్ నుంచి హిందువులు తరివేశారు. ఇక్కడి నుంచి అక్కడికి ముస్లిమ్స్ వెళ్ళి అక్కడ హిందువుల ఆస్తులను ఆక్రమించేశారు. ఇక్కడ మాత్రం హిందువులు ముస్లిమ్స్ ఆస్తులు తీసుకుంటుంటే అలా తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పి అప్పుడు వక్ఫ్ చట్టాన్ని మహాత్మా గాంధీ గారు, మహానుభావుడు అనేటువంటి నెహ్రూ గారు పెట్టి మన ఆస్తులన్నీ కూడా హిందువుల ఆస్తులన్నీ కూడా ముస్లిమ్స్కి ధారాదత్తం చేసి వాళ్ళకి వక్ఫ్ బోర్డు పెట్టేశారు. వక్ఫ్ బోర్డులో ఉన్నాయి దేవాలయాలంతా దానికి ఎండోమెంట్ శాఖ ఒకటి పెట్టి ఈ డబ్బులు అన్నీ కూడా ఎండోమెంట్ శాఖ ప్రభుత్వం అజమాయిషీలో ఉంచుతూ ఆ డబ్బులన్నీ మసీదులు కట్టడానికి, చర్చిలు కట్టడానికి, మౌల్వీలకి వాటికి ఎప్పటికి కూడా మీకు అందరికీ తెలుసున్నదే. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన మహానుభావుడు పాత సీఎం గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చేశారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళేది అంతా కూడా ఉచితాలకి వాటికి హిందువుల డబ్బులు ఈ దేవాలయాల డబ్బులు తీసుకుని వాళ్ళకి దారదత్తం చేశారు. మౌల్వీలకి పాస్టర్లని వాళ్ళందరినీ పెంచి పోషించారు. మసీదులకి చర్చిలకి డబ్బులు కట్టారు. ఇప్పుడు ఇవేవే కాకుండా మా దేవాలయాల్ని మేమే పాలించుకుంటాం, మా దేవుడిని మేమే చూసుకుంటాం. మొన్న రీసెంట్గా సంభాల్లో ఏం జరిగింది, మా దేవాలయాల మీద వాళ్ళ పెత్తనం ఏంటి, అది తీస్తుంటే వాళ్ళు కొట్టేశారు, నలుగురిని చంపేశారు కూడా సంభాల్లో. ఇవన్నీ జరగకుండా దేవాలయాలు మా అధీనంలోనే ఉండాలి. దానికి ట్రస్ట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరి దేవాలయాన్ని వాళ్ళే మా దేవుడిని మేమే పోషించుకుంటాం, మా దేవుడి డబ్బులు ఎవరికి ఇవ్వం. అందుకని ఎండోమెంట్ శాఖను రద్దు చేయాలి. అందువల్లే హైందవ సంఘారం దిగ్విజయంగా చేస్తున్నాం. దీనికి గాను ప్రతి హిందువు దయచేసి రండి. లక్షలాది మంది మీరు తప్పకుండా రావాలి. అందరూ దయచేసి రేపు జరగబోయే హైందవ శంఖారావానికి రేపు సాయంత్రమే బస్సులు బయలుదేరుతున్నాయి. ఏమైనా కావాలంటే కూడా నా నెంబరు 9394210041. ఎవరికైనా బస్సులు కావాలి, ఏం కావాలన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేనే అరేంజ్ చేస్తాను. జై శ్రీరామ్. ఓం నమో నమ. మనది సనాతన ధర్మం. మన ఋషులు మనకు పూర్వం ఎప్పుడో అందించిన ధర్మం ఇది. దేవాలయాల వల్ల మనశ్శాంతి, ప్రశాంతత, జీవితం తాలూకు మార్గదర్శకం చూపించే పవిత్రత మనలో ఉంది. అన్ని మతాలకి వాళ్ళు ఆర్గనైజేషన్లో ఉండి చూసుకుంటున్నారు. మన గవర్నమెంట్ చేతిలో, అధికారుల చేతిలో ఉండి ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా నిర్లిప్తం చేసి, నిరీక్షణ చేసి విలువ లేకుండా చేస్తున్నారు. పరిస్థితి మారాలి. బ్రాహ్మణులు, పంతులు, పూజారులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. ఎవరో సహాయ సహకారం వల్ల వాళ్ళు పాటించి నిలబెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మన ఆదాయం వాళ్ళు అన్య మతస్థులకి పంచుతున్నారు. మనం వేసే డబ్బు మన వాళ్ళకి చెందడం లేదు. ఈ విషయాన్ని మనందరం ఒక ఉమ్మడిగా పోరాడి మన సనాతన ధర్మాన్ని కాపాడి మన భావితరాలకి మార్గదర్శకంగా మనం చూపించవలసిన బాధ్యత మనకుంది. మన టైంలో పాడవుతుంది కాబట్టి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. అందుకే హైందవ సంఘారం మనందరం మద్దతు ఇచ్చి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా అన్ని రకాలుగా మనం చేయవలసింది ఏముంటే అది చేసి మనం ఎవరికి విరోధం కాదు, ఎవరి మతాలకి ద్వేషం కాదు. మన మతాన్ని మనం కాపాడుకుందాం. అన్ని మతాలు ఎలా కాపాడుకుంటున్నారో మన మతాన్ని కాపాడుకుందాం. మన మతం మీద జోకులు వేసి, కార్టూన్స్ వేసి రకరకాలుగా కించపరిచే విధానం ఇక ఆగిపోవాలి. దాన్ని మనం బాగా ఖండించి మన బలం ఏదో నిరూపించాలి. విజయవాడలో ఈ హిందూ శంకరాం ఏదైతే చేస్తున్నారో అది చాలా మంచి ఇనిషియేటివ్ అండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఒకసారి ఇప్పుడు హిందూ టెంపుల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. అసలు గవర్నమెంట్ ప్రతి ఇయర్ బడ్జెట్ ఎలాగా ప్రజెంట్ చేస్తున్నారో, అసలు హిందూ టెంపుల్స్ నుంచి ఎంత ధనం వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని టెంపుల్స్ బాగు చేస్తున్నారు, ఏంటి ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి, అది కూడా పబ్లిష్ చేస్తే, అది కూడా ఒక బడ్జెట్ రూపంలో పెడితే హిందువులందరికీ కూడా చాలా తెలుస్తాయి విషయాలు. మనకి నా పర్సనల్ ఒపీనియన్ అయితే అసలు ఈ టెంపుల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతుల నుంచి తీసేసి ఒక సంస్థకి ఇచ్చేస్తే, ఇప్పుడు ఒక అటానమస్ బాడీకి ఇచ్చేస్తే
వాళ్ళు బాగా పరిపాలిస్తారు. ఎందుకంటే కొత్త టెంపుల్స్ కట్టే కన్నా పాత టెంపుల్స్ చాలా మటుకు ఇవైపోయి పాడైపోయి ఉన్న టెంపుల్స్ని బాగు చేసుకొని వాటిలో ఉన్న కూడా అదే దేవుడు కనుక అవి మనం మెయింటైన్ చేసుకుంటే చాలు అసలు. కనుక ఇప్పుడు నేను నా వైపు నుంచి అయితే మటుకు ఒకసారైనా ఒక అవకాశం ఇచ్చి హిందూ టెంపుల్స్ అన్నింటినీ కూడా మేనేజ్ చేయడానికి ఒక సంస్థకి ఇచ్చి ఎలా మేనేజ్ చేస్తున్నారో చూసిన తర్వాత కావాలంటే అప్పుడు గవర్నమెంట్ చూసుకుంటే మంచిది. హిందూ శంకరామంలో ఇది పెట్టుకొని ఇది అంటే మనం మీటింగ్లు పెట్టుకుంటాం కానీ దాన్ని గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి ప్రపోజల్ వరకు తీసుకెళ్ళి దాన్ని ఒక రూపొందంలో తీసుకొస్తే మీరు రూపొందించిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం. విజయవాడలో జరుగుతున్న శంకరామానికి సాధ్యమైనంత మట్టుగా జనాలందరూ వస్తే బాగుంటుంది. ఎందుకు అంటే దేవాలయాలు అన్నవి ప్రభుత్వ అండర్లో ఉన్నాయి, కానీ ముస్లిమ్స్ ఇది అయితేనేమి క్రిస్టియన్స్ అయితేనేమి వాళ్ళ దీంట్లోనే ఉన్న వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. కానీ మన కర్మ ఏమిటో తెలియదు, కానీ మనకి ఎండోమెంట్ అని ఒకటి పెట్టారు. ఎండోమెంట్లోని వాళ్ళు ఏమో ఈ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ దీనికి యూజ్ చేసుకుంటున్నారు. అంచేత మనకు కూడా అలా ఇండిపెండెంట్ ఇది రావాలి అని మనం శంకరామం అనేది విజయవాడలో జరిపిస్తున్నాం. కాబట్టి అందరూ దానికి అటెండ్ అయ్యి దాన్ని సక్సెస్ చేయాలని విన్నవించుకుంటున్నాను. నేటి కాలంలో జనాలకి అవేర్నెస్ అనేది పెరగాలి. అంటే వాళ్ళకి తెలుసు మేము హిందువులం, మేము ఎలా ఉండాలి అనే దాని మీద జనాలకి కొంచెం అవగాహన అలా రాను తగ్గిపోతూ వస్తుంది. చేస్తున్న ఈ స్టెప్ చాలా మంచి స్టెప్ తీసుకున్నారు ఆర్గనైజర్స్, వాళ్ళని మెచ్చుకోవాలి. మనం కూడాను ప్రాపర్గా దానికి రెస్పాండ్ అవ్వాలి. అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా మంచిది. ఎవరికి వీలుంటుందో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇది ఉంటుంది, అంతా డిసిప్లిన్డ్గా ఉంటుందని చెప్పి ఉంటుందని నమ్ముతున్నాము. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడాను సహకారం ఉంటే ఇది చాలా సక్సెస్ అవుతుంది. ఇది చాలా కాలం వరకు జనాల మైండ్లో ఉండిపోతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. దీన్ని ప్రైవేట్ ట్రస్టులకి వదిలేయాలి. ముందు కాలంలో ఎలా ఉండేదో ప్రైవేట్ ట్రస్టులకి వదిలేయాలని చెప్పి నేను కూడా నమ్ముతున్నాను. కారణం ఏంటంటే ఈ గవర్నమెంట్ కంట్రోల్ అనేది దాని తాలూకా యూటిలైజేషను అన్నీ కూడాను ఇంకో రకంగా అయిపోతున్నాయి. ఎవరిని ఏ రాజకీయ వాళ్ళని నిందించేది కాదు, కానీ ప్రైవేట్ ట్రస్ట్లో ముందు ఎలాగ ఉండేదో ధర్మకర్తలు దాన్ని చూసుకునేవారు. ఎప్పటి నుంచో సనాతన కాలం నుంచి వాళ్ళే చూసుకునేవారు. అది మనం కూడాను ఇప్పుడు దాన్ని ప్రోత్సహించాలి. ఈ రోజున్న పరిస్థితుల్లో ఆలయాలను పరిరక్షించుకోవడం, వాటిని అలాగే అభివృద్ధి చెందడం, అదేవిధంగా పటిష్ట భద్రతతో గవర్నమెంట్ చేంజ్ వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని డెఫినెట్గా ఒక సగటు హిందూగా కోరుకుంటున్నాం. గత కాలంలోనే మన ఆలయాల మీద ఎటువంటి దాడులు జరిగాయో ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, సనాతనాన్ని అంటే ఇది పొలిటిసైజ్ చేయట్లేదు, కానీ సనాతనం అనేది మొన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మాట చెప్పారు. ఇతర మతాలను గౌరవిస్తూ మనకున్న ధర్మాన్ని, మన ధర్మాన్ని, మన మతాన్ని కూడా కాపాడుకునే పరిస్థితుల్లో మనం ముందుకు ఉండాలనేది ఆయన మంచి పిలుపునిచ్చారు. ఈరోజు ఆలయాలు మనం కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో అంటే భవిష్యత్తులో చాలా క్లిష్టంగా ఉంటుంది పరిస్థితి. వరల్డ్ వైడ్ చూస్తుంటే ఎక్కడ చూసినా రిలీజియన్ మీద అనేదే పెట్టుకుంటున్నారు, కానీ గొడవలు గట్ట అసలు రిలీజియన్ అలా కాదు. ఎప్పుడు కూడా ఏ ఆలయాలైనా అది ఏ మతాలకు సంబంధించిన పరిరక్షించుకోవడం అనేది ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఉంది. అదేవిధంగా ఆ ధర్మానికి కట్టుబడిన ప్రజల మీద కూడా ఉంది. హిందూ శంకరం వారు చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా ముందుకు నడిపించాలని, ప్రజలు కూడా ముందుకొచ్చి ఆదరించాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి సహకారం, మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. హిందూ శంకరం మనం రేపు జరుపుకుంటున్నాము, దానికి మనం అందరూ హాజరవ్వాలి కంపల్సరిగా. మనం బాధపడేది ఏంటంటే హిందువులు ఎంతమంది ఉండి కూడా ఏదో చిన్నది పోరాడుతాం చూసారా, ఆ టైపులో మన పరిస్థితి అయిపోయింది. క్రిస్టియన్స్ అడిగితే వాళ్ళ గురించి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటున్నారు, ముస్లింలు అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎంకరేజ్ చేసుకుంటారు. హిందువులు ఎందుకు మన కలయిక అవ్వట్లేదు అయితే మాకు అర్థం కావట్లేదు. ఏదైనా చిన్న విషయం హిందువు గురించి అంటే ఎవ్వరూ స్పందించట్లేదు. అదే క్రిస్టియన్స్ కానీ ముస్లింలు కానీ
ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ అలా ఉంది, వాళ్ళ ఉన్న జనం కూడా వాళ్ళ ఉన్నారు. మనకి గవర్నమెంట్ తిడుతుంది, అలాగని చెప్పేసి మనలో కూడా హిందువుల్లో కూడా ఎవరికి స్పందన లేదు. అంటే మనం యాక్చువల్గా ఎంతమంది ఉన్నా కూడా ఇంతలా చిన్న దాన్ని మనం అందరూ చెప్పినా కూడా ఎవరూ స్పందించట్లేదు. ఇది ఏమైందో ఏంటో జనాలకైతే అర్థం కావట్లేదు. ఇది కడాఖరికి మనం ఇప్పుడు కూడా ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూడా మనం స్పందించలేకపోతే మన ఫ్యూచర్లో ఉన్నదే మన దేశం ఒక్కటే, మన హిందూ దేశం ఏది ఇండియా ఒక్కటే. ఈ దేశం కూడా ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఆక్యుపై చేసుకుంటే బంగ్లాదేశ్ ఏ పరిస్థితి ఉందో ఫ్యూచర్లో ఇదే పరిస్థితి మన హిందువులకి ఇదే. అంటే హిందువులు అంటే మనం ఈ ఉండటం రేపు ఉండకపోవచ్చు, కాకపోతే ఫ్యూచర్ మన పిల్లలకు కూడా బంగ్లాదేశ్ ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుందని చెప్పేసి సమయంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒకే ఒక విషయం, బీజేపీ ఏదైనా హిందూ సనాతనం గురించి మాట్లాడితే వీళ్ళు హిందువులు వీళ్ళు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు అంటారు. అంటే హిందువుల గురించి మాట్లాడితే తప్పు, అదే క్రిస్టియన్స్ గురించి మాట్లాడితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు, ముస్లిం గురించి మాట్లాడితే ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు, మన గురించి మాట్లాడితే మాత్రం యాక్షన్ తీసుకుంటారు. ఇదేమి ధర్మం అది అర్థం కాదు. ఉన్నది ఒక్క దేశాన్ని కూడా మనం కాపాడలేకపోతే ఇక మన జీవితం వేస్ట్ అనిపేది నిన్న సమయంగా తెలియజేసుకుంటున్నారు. ఇదే విధంగా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుని హిందూ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల ఏదో మహానుభావుడు ఆ రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో మనకు వచ్చాడు కాబట్టి ఆయన కాపాడుకునే బాధ్యత మనందరికి ఆయన సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్ళే బాధ్యత ఆయన ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనం 100 మంది ఎంకరేజ్మెంట్ ఉంటే ఆయన ముందుకెళ్ళటానికి ఆప్షన్ ఉంటుంది. మనం ఆయన వెనకలాగితే ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా దయచేసి హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చి మనం ఏంటో నిరూపించుకుంటే ఫ్యూచర్లో మన పిల్లలకు ఉపయోగపడుతుందని నా ఒక విజ్ఞప్తి. ఎంత పనున్నా కూడా రేపు ఒక్కరోజు స్పెండ్ చేయండి. అంటే మన పరిస్థితి అలాగ అయిపోయింది చూడండి, మనం చెప్పుకోవాలని పరిస్థితి అయిపోయింది. అదే వేరే మతాల్లో అయితే చెప్పుకోవాలి, ఒక పిలిపిస్తే అందరూ వచ్చేస్తారు. మనకి 24 గంటలు పనులు ఉంటాయి, కాకపోతే ఒక రోజు కూడా స్పెండ్ చేయకపోతే ఇక మనం వేస్ట్. ఇది ఏదో అయిపోయింది కాబట్టి ఫర్దర్గా ఒక పిలిపిస్తే అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సనాతన ధర్మం అంటే జనాలకి ఎవరికి అర్థం కావట్లేదు. తెల్లవారులే సాయంత్రం వరకు లెగిచామా, పడుకున్నామా, ఉద్యోగంకి వెళ్ళామా, మనం బతుకుతున్నామా, మన ఇంట్లో మన పిల్లలు బాగున్నారా, మన భార్య బాగుందని చూస్తున్నారు. కాబట్టి మన సనాతన ధర్మానికి మూలం అయిన భారతదేశంలో ఈరోజు హిందువులు అనే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. హిందూ అంటే ప్రతి ఓడంటే హిందూ అంటే ఏం చేశాడు, రాముడు, కృష్ణుడు, రాముడు, లక్ష్మణుడు, ఆర్ఎస్ఎస్, లేకపోతే విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఇదే కాదు, ప్రతి భారతీయుడుగా ఒక హిందువుగా పుట్టినవాడందరూ సనాతన ధర్మాన్ని కాపాడుకొని, హిందూ అనేది దేశం కాదండి, హిందూ అనేది ధర్మం. మన భూదేవత మన హిందూ ధర్మాన్ని మన భారతదేశంలో పుట్టడం కర్మభూమిగా పుట్టాం. అలాంటి మన హిందూ ధర్మం అంటే చాలా చులకనగా చూస్తున్నారు. హిందూ ధర్మంలో విలువ లేకుండా పోయింది. ప్రతి ఓడు ఏమంటే హిందూ అంటే ఏదో చులకనగా చూడడం, హిందూ దేవాలపై దాడి చేయడం, ప్రతి దగ్గర ఏమొచ్చి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రతి దగ్గర గోవధ జరగడం కానీ, ఎక్కడ పడితే అక్కడే అందరూ జనాలు ఏమంటున్నారంటే ఏదెందుకండి, మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు, దీనికి ప్రభుత్వమే కాదండి, రాష్ట్రం అనేది కాదండి, సెంట్రల్ కాదు, స్టేట్ కాదు, ఏది కాదు, హిందూగా పుట్టే ప్రతి వాడు కూడా రేపు హిందూ శంకారావం అనేది విజయవాడలో చాలా పెద్ద కార్యక్రమం పెట్టారు. ఈ పెద్ద కార్యక్రమంలో ఏంటంటే హిందూ అనేవాడు కాదు, జాతి మతం అనేది కాదు, హిందూగా పుట్టినవాడు భారతదేశంలో ఉన్న ప్రతి వాడు హిందూ గర్జనగా రేపు మహాసభ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే రాబోయే కాలాల్లో మన పిల్లలకి ఒకప్పుడు ఇక్కడ రాముడు ఉండేవాడట, ఒకప్పుడు ఇక్కడ తిరుపతి ఉండేది, ఒకప్పుడు ఏమొచ్చి ఇక్కడ శివాలయం ఉండేదని చెప్పుకునే స్థితి మనకు వచ్చేస్తుంది. ప్రతి దగ్గర చూస్తే ప్రతి హిందూ దేవాలయం పక్కన ఒక చర్చు, లేకపోతే హిందూ దేవాలయం దగ్గర ముస్లిమ్స్ దాడి, ఆ దాడి చేసినోడు ఎవడో, చేయించినోడు ఎవడో తెలియదు. చివరికి మన హిందువులే దాని పరిష్కారం లేకుండా అందరూ వచ్చి ఒక ఏకాంతిగా నుంచునుంటే ఈరోజు మన హిందూ ధర్మం ఎక్కడికో వెళ్ళవలసింది. పాశ్చాత్య దేశాల్లో అయినా ఇంగ్లీష్ వాళ్ళు అందరూ భగవద్గీత చదువుతున్నారు, మన భారతాలు చదువుతున్నారు. ఎక్కడో ఫారెన్ నుండి వచ్చి ఇండియాలోకి వచ్చి కృష్ణుడు అంటే ఏంటి, రాముడు అంటే ఏంటి, రాముని పూజిస్తే మన సనాతన ధర్మంలో ఏముంది, కృష్ణుని పూజిస్తే ఏముంది, ఎక్కడో పాశ్చాత్య దేశాలు వచ్చిన ఫారినర్సే మన హిందూ ధర్మం కోసం రీసెర్చ్ చేసి ఇది చాలా ఉన్నతమైన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు. మన ధర్మాన్ని మనం కాపాడకపోతే హిందువుగా పుట్టడం ఎందుకు, వేస్ట్. ఒక గోవుని కాపాడుకోలేదు, ఒక ఒక దేవాలయాన్ని కాపాడుకోలేకపోతున్నాం, ఒక ఎప్పుడో వేల కాలం సంస్కృతిని కాపాడలేకపోతున్నాం. మన సంస్కృతిని అంతా కాపాడాలంటే ప్రభుత్వాలు కాదు, జనాలు కాదు, మన
హిందూ ధర్మంలో మన అందరికీ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో మన భారతదేశంలో మళ్ళీ హిందూ ధర్మం అనేది మళ్ళీ కాపాడుతుంటుంది. అంతేగాని హిందూ 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 అనేది కాదండి. హిందూ అనేది దేశం పేరు. హిందువుకి మతానికి సంబంధం లేదు. భారతదేశంలో పుట్టే భారతీయుడు ప్రతి వాడు ఒక దేశం ఒక సంస్కారాన్ని బట్టి వాడు ఒక ఆచరించే విధానాన్ని బట్టి వాడు కులం మతం అనేది మన హిందూ ధర్మంలో రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, స్వామి వివేకానందుడు పుట్టాడు, రామకృష్ణ పరమహంస మహనీయులందరూ నడవాడే ఈ దేశంలో మన హిందూ దేశాలలో అయినంత భారతదేశంలో హిందువులకి రక్షణ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అనేవాడికి రక్షణ లేదు. హిందూ అనేవాడికి ఎప్పుడైతే బాయి బాయి అని అంటాడు, ముస్లిం ఉంటే బాయి బాయి అంటాడు, క్రిస్టియన్ అంటే బాయి బాయి అంటాడు. ఒక క్రిస్టియన్ వచ్చి పలానా దగ్గర సభ అవుతుందంటే మొత్తం అందరూ వచ్చి యేసు ప్రభు కోసం వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఒక ముస్లిం అనుకోండి, ఒక మసీదులో ఒక ముస్లింకి అన్యాయం జరిగింది అనుకోండి, మొత్తం ఓల్వేద్ ముస్లిమ్స్ అందరూ వచ్చి దానికోసం ధర్నా చేస్తారు. అలా మన హిందూ మీద మొన్న హైదరాబాద్లో ముచ్చాలమ్మ గుళ్ళో కొట్టారు, హిందూ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఏం చేశారండి? ఒక 10 రోజులు 20 రోజులు దానికోసం అరిశారు. తర్వాత అంతా చల్లబడిపోయింది. అసలు ఎవడు ఎరగొట్టాడు, ఆడు ఎక్కడి నుండి వచ్చాడు, ఆడికి ఉరిశిక్ష చేశారా, ఆడికి ఏం చేశారా, ఏమీ లేదు, చల్లబడిపోయింది. అదే ఒక ముస్లిం మసీదు మీద దాడి చేయండి. ఇప్పుడు మనకి సంబల్లో చూడండి ఏం జరుగుతుందో. సంబల్లో ఒక ప్రాచీనమైన శివాలయం ఉంది. అది కొన్ని వందల వేల సంవత్సరాలైన శివాలయం ఉంది. అక్కడ మన హిందువులు చాలా రోజుల కానించి ఆ శివాలయాన్ని అర్చన చేస్తూ ఉంటే ముస్లింల కుటుంబాలు వాళ్ళపై దాడి చేసి ఆ శివాలయాన్ని ధ్వంసం చేసి దాని మీద మసీదు కట్టి మొత్తం ముస్లిమ్స్ అందరూ దాని ముందు వ్యాఖ్యానించారు. అలాగే మన హిందూ దేవాలయాలు కనబడి లేకుండా అన్ని మతాలని కాదు, నేను ఏ మతాన్ని విమర్శించట్లేదు, కించపరచట్లేదు. మీ మతాన్ని ఎలాగైతే గౌరవిస్తున్నారో మా మతాన్ని కూడా మీరు గౌరవించండి. చట్టాలన్నీ ఉన్నాయి. ఏ మతానికైనా చట్టం ఒకటి, హిందూ మతానికైనా అదే చట్టం, ముస్లిం మతానికైనా అదే చట్టం. ఏదైనా మన హిందువులో భారతదేశంలో పుట్టినవాడు ప్రతివాడు భారతీయుడు. భారతీయ సనాతన ధర్మంలో పుట్టినవాడు ధర్మం, న్యాయం, కర్మ అన్నీ ఉంటుంది. మిగతా దేశాల్లో అదేమి ఉండదు కదండి. మన హిందూ దేశం అయిన తర్వాత ప్రతిదానికి విలువ ఇస్తాం, ప్రతిదానికి గౌరవం ఇస్తాం. ఒక మతానితో అనేది విలువ కట్టవండి. ఇక్కడ మానవ అనేది ఒక మతం. వాడు విశ్వాసాన్ని బట్టి రాముని పూజ చేసినప్పుడు రాముని పూజ చేస్తాడు, శివుని పూజ చేసినప్పుడు శివుని పూజ చేస్తాడు. ఏ దేవుని పూజ చేసినా దానికోసం కాదు, మన హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ ధర్మాన్ని ఎప్పుడైతే బాగుపడిందో, ఎప్పుడైతే గోవధలన్నీ తగ్గిస్తారో, ఎప్పుడైతే ఈ దేవాలయాల మీద దాడి అయితే తగ్గుతుందో, ఏ రోజైతే హిందువులందరూ కలిసి పోరాడి మన దేవాలయాలను కాపాడుకుందాం, మన గోవులు కాపాడుకుందాం, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ కానీ ఇవన్నీ ఏంటంటే సార్, వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి ఇంట్లో భార్య పిల్లల్ని వదిలేసి అందరూ బజరంగ దళని రోడ్డు మీదకి వచ్చి అందరికీ వాళ్ళకి కూడా మనం ఎంకరేజ్ చేయాలి సార్. ఇంటికి ఒక ప్రతి మనిషి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వాలి. ప్రతి మనిషి ఇంటి నుండి ఒక మనిషి వెళ్ళి ఆర్ఎస్ఎస్లో ప్రతి శనివారం ఆదివారం వెళ్ళి ఒక వీధిలో ఒక సభ పెట్టుకొని మన హిందూ ధర్మం ఏంటి, మన దేవాలయాలు ఎల్లున్నాయి, మన దేవాలయంలో పరిస్థితి ఏంటి, అర్చకులు ఎలాగున్నారు, దేవాలయంకి భక్తులు ఎలా వస్తున్నారు, దేవాలయం మీద ఎవరైనా ఏదైనా హింసిస్తున్నారా, దేవాలయాన్ని ఇరగొడుతున్నారా, మన హిందువులందరూ ఏం చేస్తున్నారు అనేది ఒక సభగా ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తే ప్రతి ఓడు అంటాడు ఆర్ఎస్ఎస్ అంటే అది, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ అనేది దేశాన్ని కాపాడుతారండి. మన వరదలు వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వచ్చారు కాబట్టి ముస్లిం వచ్చాడు, క్రిస్టియన్ వచ్చాడు, లేకపోతే హిందూ వచ్చాడు, అదేం కాదండి. ఆర్ఎస్ఎస్ అనేది దేశాన్ని కాపాడేది. దేశంలో ఏ మతం అనుకుని వచ్చినా వాడు సాయం చేసేవాడు ఆర్ఎస్ఎస్ వాడు. అంతేగాని హిందూ మతం పక్షపాతం అయితే కాదు. ఆర్ఎస్ఎస్ అనేది ఏంటంటే మన భారతదేశంలోనూ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ప్రతి దానికి వాళ్ళు సహాయ సహకారం చేయడం. అంతేగాని వాడు హిందూ అండి, హిందూ ఆర్ఎస్ఎస్ అండి, బీజేపీ ఇక్కడ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. హిందూ ధర్మం అనేది మన సనాతన ధర్మంలో హిందూగా పుట్టినవాడు ప్రతివాడు బాధ్యత. రేపు అత్యంత కార్యక్రమం శంకారామం కార్యక్రమం విజయవాడలో అంత గణనీయంగా చేస్తున్నారంటే హిందువులారా మేలుకోండి. ఇప్పుడు మేలుకోకపోతే రాను విజయాల్లో ఇంత హిందూ ధర్మం అనేది ఏమీ ఉండదు. హిందూ అనేవాడు ఎవడు కనిపించకుండా చేద్దాం అశుద్ధ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళే వివాదాలు కల్పించడం, హిందువుల దృష్టిని భ్రష్టు పట్టించడం చేస్తున్నారు. హిందూ అమ్మాయిలు కానీ హిందూ అబ్బాయిలు కానీ ఈ మత మార్పులు కానీ కులాంత వివాహాలు కానీ లవ్ జెహాద్ కానీ ఈ అన్నింటిలో ద్వారా నుండి మన సనాతన ధర్మాన్ని ఏ రోజైతే కాపాడుకుంటారో ఆ రోజు భారతదేశం సత్యశ్యామలుగా ఉంటుంది. అప్పుడే మనకి గొడవలు విభేదాలు, ఆ కులం గొప్పది, ఈ కులం గొప్పది, ఈ మతం గొప్పదని మనకి మత విభేదం అనేది జరగదు. ప్రతి మతానికి గౌరవం ఇచ్చే మతమే హిందూ మతం. హిందూ మతంలో ప్రతి మతానికి గౌరవం ఇస్తారు. హిందూ మతంలో ప్రతి వాడికి విలువిస్తారు. ఒక హిందూ ఒక ముస్లింకి వెళ్ళి రంజాన్ శుభాకాంక్షలు చెప్పిన ఒక క్రిస్టియన్ వెళ్ళి ఒక క్రిస్టియన్కి క్రిస్టియన్ అలాగే కానీ ఒక క్రిస్టియన్ కానీ ఒక ముస్లిం కానీ జై శ్రీరామ్ అండు వినాయక చవితి శుభాకాంక్షలు అంటే ఎవడు అండు. అదే మన వాళ్ళు అనుకోండి ఆ ముస్లిం బక్రీ పండుగ అనుకోండి ఈద్ ముబారక్ అంటాడు.
ఈద్ ముబారక్ అంటాడు. అది ఒక క్రిస్టియన్ అనుకోండి హ్యాపీ క్రిస్మస్ అంటాడు. అది ఒక సనాతన ధర్మాన్ని ఒక ఉగాది వచ్చింది అనుకోండి మీ పండగ వినాయకుడికి పూజ చేస్తారు, ఇన్ని పండగలు వస్తాయి. పండగలతో పని కాదు, నువ్వు ఏ పండగ అయినా ఏదైనా నీ మతానికి నేను ఎంత అయితే విలువిస్తున్నానో నువ్వు నా మతానికి అంత గౌరవం ఇస్తే అప్పుడు ఈ గొడవలు ఉండవు. ఏ ప్రభుత్వాలతో గొడవలు మన మానవుల సృష్టితో కల్పితం. కాబట్టి ఈరోజు సనాతన ధర్మం పరిస్థితి ఇలా జరిగింది. అందరూ ఎప్పుడైతే మేలుకుంటారో అప్పుడే మన భారతదేశం సత్యశ్యామలుగా ఉంటుందని కోరుకుంటున్నాను.